స్వార్థం కళ్ళను మూసేస్తే, అత్యాశ ఆలోచనను ఆపేస్తే మన అనుకున్న వాళ్ళెవరూ మన కంటికి కనిపించరు. ఆఖరికి రక్త సంబంధాన్నైనా ఈ అత్యాశ తెంచేస్తుంది. నాకు కావాల్సింది దొరికితే చాలు, అన్నకు ఏమైనా పర్వాలేదనే స్వార్థం ఒకవైపు, మనసు నిండా ప్రేమతో చెల్లెమ్మకు బంగారు పళ్ళెంలో బహుమతి ఇద్దామనే తాపత్రయం మరొక వైపు, అబద్ధాలను పదే పదే వల్లెవేసే నైజం ఒకరిది, నిజం ఎంత కటువుగా ఉన్నా అదే గరళాన్ని మింగే శివుడంతటి స్థైర్యం మరొకది. వీళ్ళిద్దరి గురించి ఇంకాస్త వివరంగా చెప్పాలంటే, ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లే వారసత్వం ఒకరిది, వారసత్వం పేరుతో అన్ననే రోడ్డుకు ఈడ్చే దురుద్దేశం మరొకరిది, నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనే ధైర్యం ఒకరిది, రాజకీయంగా ఎదిగేందుకు ఎలాంటి సిద్ధాంతాన్నైనా తుంగలో తొక్కే అవకాశవాదం మరొకరిది. ఇది ఇద్దరి మధ్య ఉన్న స్పష్టమైన తేడా. అందుకే ఈ దూరం, ఈ వైరం. ఇందులో నిజం పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ అబద్ధం పేరే వైఎస్ షర్మిల. జగన్మోహన్ రెడ్డి షర్మిలకు అన్న మాత్రమే కాదు, తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి, సోదరిపై అంతులేని ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తి, రక్త సంబంధానికి మించింది లేదని నమ్మే వ్యక్తి. అందుకే ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. సొంత ఆస్తుల్లో కొంత భాగం చెల్లికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక అవగాహన ఒప్పందం చేసుకున్నారు. సరస్వతి పవర్ కంపెనీలో కొంత భాగం ఆమెకు ఇచ్చేలా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా సరస్వతి పవర్ కంపెనీ షేర్లు కొన్నింటిని తల్లి విజయమ్మకు కేటాయిస్తూ జగన్ ఒక గిఫ్ట్ డీడ్ను అమలు చేశారు. అప్పటికే కొన్ని కేసుల విచారణ కొనసాగుతున్న కారణంగా ఒప్పందంలో పేర్కొన్న ఆస్తులు ఈడీ, సిబిఐ అటాచ్మెంట్లో ఉన్న నేపథ్యంలో అవన్నీ పరిష్కారమైన తరువాత మాత్రమే షేర్ల బదలాయింపు జరుగుతుందని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. కేసుల విచారణ పూర్తి కాకుండానే షేర్ల బదలాయింపు జరిగితే వైఎస్ జగన్కు న్యాయపరమైన చిక్కులు వస్తాయని కూడా షర్మిలకు తెలుసు. ఇచ్చిన బెయిల్ రద్దయ్యే ప్రమాదం ఉందన్నది కూడా ఆమెకు ఇంకా బాగా తెలుసు. షేర్ల బదలాయింపు దరఖాస్తులో కానీ ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్లు అందించకుండానే ఈ మార్పిడి జరిగిపోయింది. ఇలా షేర్లు బదలాయింపు ఎక్కడైనా జరుగుతుందా? కానీ ఇక్కడ జరిగింది. ఎలాగో తెలుసా? షేర్ సర్టిఫికేట్లు ఎక్కడో కనిపించకుండా పోయాయని విజయమ్మతో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించడం ద్వారా షర్మిల ఈ బదలాయింపు చేసుకున్నారు. షేర్ సర్టిఫికేట్లు అన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్న విషయం వైఎస్ షర్మిలకు స్పష్టంగా తెలుసు. కానీ ఇలా స్వార్థపూరితంగా షేర్ల బదలాయింపుతో వైఎస్ జగన్ ఎదుర్కొంటున్న కేసులు మరింత సంక్లిష్టమయ్యాయి. ఈ నేపథ్యంలోనే జగన్ బరువెక్కిన గుండెతో షేర్ల బదలాయింపు జరిగిందని తెలిసిన వెంటనే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఇందులో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించలేదన్న విషయాన్ని స్పష్టం చేసేందుకు మాత్రమే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ను ఆయన ఆశ్రయించారు. షేర్ల బదలాయింపు జరిగిందని తెలిసిన వెంటనే వైఎస్ జగన్ దానిపై తన అభ్యంతరాన్ని స్పష్టం చేయడంతో పాటు న్యాయపరమైన చిక్కుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇంత జరిగిన తరువాతైనా షర్మిల వైఖరిలో మార్పు వస్తుందని మీరెవరైనా భావిస్తే తప్పు మీదే అవుతుంది. ఆమె ఇప్పుడు ఓ బహిరంగ లేఖ రాశారు. ప్రతి అక్షరాన్ని అబద్ధంతో నింపేశారు. లేఖ మొత్తం వాస్తవాలకు దూరంగా, అబద్ధాలకు చాలా చాలా దగ్గరగా ఉంది. జగన్ సొంతంగా స్థాపించిన కంపెనీలు, వ్యాపారాలకు ఆయన గార్డియన్ మాత్రమేనట. వైఎస్ఆర్ బతికున్నంత వరకు ఏ ఆస్తి పంపకాలు జరగలేదట. తన స్వార్జితమని జగన్ చెప్పుకుంటున్నవన్నీ కుటుంబ ఆస్తులేనట. జగన్ తన సొంత ఆస్తిలో వాటా ఇస్తానన్నది ప్రేమాభిమానాలతో కాదట. అన్నకు తెలియకుండా అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల షేర్లు బదిలీ చేయటం తప్పు కాదట. ఇలా ఒకటేంటి, తన వాక్యంలోనూ ప్రతి వాక్యంలోనూ తనదైన శైలిలో అబద్ధాలు వండివార్చారు. షర్మిల గారు, మీరు లేవనెత్తిన అంశాలకు, మీరు ప్రశ్నించిన అంశాలకు అన్నింటికీ సమాధానం ఉంది. అది మాటల్లో కాదు, సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయని మీకు తెలుసు. అంతకంటే ముందు మీ ప్రశ్నలకు సమాధానం వెతికే ముందు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. తరువాత ఎంఓయూలో ఏముంది, కోర్టు ఆర్డర్లో ఏముంది, జగన్ రాసిన లేఖలో ఏముంది, ఒక్కొక్కటిగా మీ ముందు ఉంచుతాం. ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం మీ దగ్గర ఉందా? క్వశ్చన్ నెంబర్ 1, సరస్వతి పవర్కు సంబంధించిన ఆస్తులు అటాచ్ కాలేదని మీరు చెప్పటం పచ్చి అబద్ధం, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, 2019 ఆగస్టులోనే ఎంఓయూ కుదిరింది. తాను సీఎం అయిన 2 నెలలకే గిఫ్ట్ ఆస్తులు ఇవ్వాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నది వాస్తవం, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, కంపెనీలన్నీ వైఎస్ జగన్ సొంత ఆస్తి అని ఎంఓయూలో స్పష్టంగా రాసి ఉందన్నది నిజం, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, కేసులన్నీ పరిష్కారమయ్యాకే ఆస్తుల బదలాయింపని ఎంఓయూలనే జగన్ క్లియర్గా పొందుపరిచారన్నది వాస్తవం, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5,
కేవలం చెల్లెలి మీద ఉన్న ప్రేమ అనురాగం వల్లే ఈ ఆస్తులు ఇస్తున్నట్లు ఎంఓయూలో జగన్ రాసిన మాట నిజం అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, అత్యున్నత న్యాయస్థానంలో విచారణ పూర్తయిన తరువాతే ఆస్తుల బదలాయింపని ఎంఓయూలో ప్రస్తావించిన మాట వాస్తవం అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, వైఎస్ఆర్ జీవించి ఉన్నప్పటి నుంచే ఈ ఆస్తులు వైఎస్ జగన్ సొంతం. ఆయన గార్డియన్ అయి ఉంటే మీరు మీ భర్త ఈ వ్యాపారాల్లో భాగస్వాములుగా లేరన్నది నిజం అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, వైఎస్ జగన్ కంపెనీల పేర్లు చూసినా మనకు స్పష్టమయ్యేది ఒకటే, భారతి, జగతి. ఇందులోనూ వైఎస్ జగన్, భారతి రెడ్డిల పేర్లు మాత్రమే ఉన్నాయన్నది వాస్తవం అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, వైఎస్ జగన్ ఎన్సీఎల్టీకి వెళ్ళకపోతే ఆయన బెయిల్ రద్దయ్యేది అనేది 100% నిజం. ఆయనకు ప్రమాదం ఉందని తెలిస్తే ఈ షేర్ల బదలాయింపు చేశారన్నది నిజం అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, న్యాయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఆస్తులు అటాచ్మెంట్లో ఉన్నప్పుడు షేర్ల బదలాయింపు చేయకూడదన్నది మీకు కూడా తెలిసిన వాస్తవం అవునా కాదా? ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే మీరు రాసినటువంటి లేఖలోని ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది.